ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2026 ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు. ఈ 2026 ఆగస్టు ఆంగ్ల మాసం ఆషాఢ శ్రావణ మాసాల యొక్క కలయిక. ఈ ఆషాఢ మాసం మనకు 2026 ఆగస్టు 12వ తారీఖు తోటి పూర్తయిపోతుంది. సూర్య భగవానుడు కూడా ఆగస్టు నెల 17వ తారీఖు వరకు ఆయన కర్కాటక రాశిలోని సంచారం కొనసాగిస్తాడు. ఆ తర్వాత అతను సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు. కుజగ్రహము ఈ మాసమంతా కూడా ఆగస్టు మాసమంతా కూడా మిథున రాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది. అలాగే బుధుడు కన్య మిథున రాశులకు అధిపతి అయినటువంటి ఈ బుధగ్రహం కర్కాటక రాశిలోనే ఈ ఆగస్టు మాసమంతా సంచారం కొనసాగించే పరిస్థితి కనిపిస్తుంది. ధనస్సు మీన రాశులకి అధిపతి అయినటువంటి బృహస్పతి అయినటువంటి గురువు ఈ కర్కాటక రాశిలోనే ఈ ఆగస్టు మాసమంతా కూడా ఉచ్చస్థానంలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. తుల వృషభ రాశులకు అధిపతి అయినటువంటి శుక్రుడు రాక్షస గురువు అయినటువంటి ఈ శుక్రుడు కన్యా రాశిలో తన సంచారాన్ని ఈ ఆగస్టు మాసమంతా కొనసాగిస్తాడు. మకర కుంభరాశులకు అధిపతి కర్మకారకుడైనటువంటి శని భగవానుడు మీన రాశులను తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఈ మాసమంతా కూడా. ఇక రాహు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో వారి యొక్క సంచారాన్ని ఆగస్టు మాసమంతా కొనసాగించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆగస్టు 2వ తారీఖు ఆదివారము సంకష్టహర చతుర్థి వచ్చింది. ఆగస్టు నెల 11వ తారీఖున మాస శివరాత్రి వచ్చింది మంగళవారం రోజున. ఆ రోజే మనకు గురు మౌఢ్యమి కూడా ప్రారంభమవుతుంది. ఇక ఆగస్టు నెల 12వ తారీఖు బుధవారం రోజున ఆషాఢ అమావాస్య వచ్చింది. ఈ ఆగస్టు 12వ తారీఖు బుధవారంతో ఆషాఢ మాసం పూర్తవుతుంది. 2026 ఆగస్టు నెల 13వ తారీఖు గురువారం నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఆగస్టు నెల 17వ తారీఖు గురువారమున శ్రావణ పౌర్ణమి వచ్చింది. మనకు ఎప్పుడూ కూడా ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి ప్రతి మంగళవారాన్ని శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు పూజ చేసుకోవడం, అలాగే శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీ పూజను నిర్వర్తించేటువంటి ఆనవాయితీ ఆచారం మనకుంది. ఇక పౌర్ణమి రోజున శ్రావణ పౌర్ణమి రోజున అనగా ఆగస్టు నెల 27వ తారీఖున మనం విశిష్టంగా అమ్మవారిని పూజ చేసుకునేటువంటి సాంప్రదాయం మనకుంది. ఈ రకంగా మనకు ఈ ఆగస్టు మాసమంతా కూడా ఆషాఢ మాసంలో ఉగ్రదేవతార్చన, శ్రావణ మాసంలో మనము సౌమ్య దేవతార్చనలు చేసుకుంటూ లక్ష్మీ పూజ నిర్వర్తించుకుంటూ పుణ్యఫలాలను సంపాదించుకునేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. 2026 ఆగస్టు మాసంలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు. కుంభరాశి వారికి ఈ ఆగస్టు మాసంలో 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 5 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. జూన్ జూలై మాసాలతో పోలిస్తే కుంభరాశి వారు అదృష్టవంతులని చెప్పవచ్చు. కుంభరాశి వారికి ఈ 2026 ఆగస్టు మాసం కలిసి వచ్చే మాసంగా చెప్పవచ్చు. గత మాసాలతో పోల్చినప్పుడు ఈ మాసంలో గ్రహాల అనుకూలత పెరిగింది. ఆ రకంగా ధైర్యంగా ఊపిరి పీల్చుకుంటూ మంచి ఫలితాలను అందుకుంటూ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకుంటూ ముందుకు సాగే వాతావరణం కనిపిస్తుంది. 2026 ఆగస్టు మాసంలో సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవాను ఈ ఆగస్టు నెల 16 వరకు షష్టమంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. అధికారుల సహకారం బాగుంటుంది. తండ్రి సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తాయి. పంచమ వ్యయాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా షష్టమములో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. వ్యాపార అభివృద్ధి, వ్యాపార విస్తరణ, ఆర్థిక అభివృద్ధి బాగుంది. బ్యాంకు లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా అష్టమములో కన్యా రాశిలో అనుకూలంగా సంచరించడం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్త్రీజన సహకారం బాగుంటుంది. ఇంట బయట విందు వినోదాల్లో పాల్గొంటారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. ఈ రకంగా కుటుంబ సౌఖ్యాన్ని, స్త్రీజన సహకారాన్ని మీరు అందుకోగలుగుతారు. మరి 2026 ఆగస్టు మాసంలో కుంభరాశి వారికి సూర్య భగవానుడు, బుధుడు, శుక్రుడు అనుకూలంగా సంచరిస్తూ
35 నుంచి 40% శుభఫలితాలు అందిస్తున్నాయి. మరి ప్రతికూల గ్రహాలు కూడా మనకు 5 గ్రహాలు కనిపిస్తున్నాయి కదా కుంభరాశి వారికి 2026 ఆగస్టు మాసంలో. తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా పంచమములో మిథున రాశిలోనే సంచరించడం వల్ల ఆలోచనలు కలిసి రాదు, సంతానంతో మనస్పర్ధలు, ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు, జన సహకార లోపం, మీకంటే చిన్నవారి జనాల యొక్క సహకార లోపం కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు వస్తాయి, భూ సమస్యలు అధికమవుతాయి, వాహన సమస్యలు అధికమవుతాయి. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా షష్టమంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. స్థిరాస్తుల నుంచి నష్టాలు వస్తాయి, మీ మాటల వల్ల అపార్థాలు, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు, సమాజంలో గౌరవ మర్యాదలు పోగొట్టుకుంటారు. జన్మరాశ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా ద్వితీయంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఇది ఏల్నాడు శని దోషం ద్వితీయ భావంలో ఉంది. ద్వితీయ శని దోషంగా కనిపిస్తుంది మనకు. మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతి, పనివారి సహకార లోపం వల్ల ఇంట బయట పనిగొత్తిడి అధికమవుతుంది. వ్యవసాయ రంగంలో నష్టాలు వస్తాయి. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. జన్మరాశిలో అనగా కుంభరాశిలో రాహువు, సప్తమంలో సింహరాశిలో కేతువు ప్రబల కాలసర్పదోషం. మీరు ఆశించిన పని అన్నట్లుగా పనులు పూర్తి చేసుకోలేకపోతారు, ఆశించిన ఆదాయాన్ని అందుకోలేకపోతారు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. మోసపూరితమైనటువంటి వ్యక్తుల వల్ల కూడా నష్టపోయే ప్రమాదం కనిపిస్తుంది. అలాగే ఎదుటివారిని ఒప్పించలేకపోతారు, ఎదుటివారి అశాంతితో కూడి ఉంటారు, నిరాశతో కూడి ఉంటారు. మీరు ఎంత చేసినా వారు సంతృప్తిని పొందలేరు. ఇటువంటి సమస్యల్ని, ఆశా నిరాశల మధ్య ఇబ్బందుల్ని ఈ కుంభరాశి వారు ప్రబల కాలసర్పదోషం వల్ల ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి 2026 ఆగస్టు మాసానికి గాను కుంభరాశి వారు ప్రధానంగా ఈ కుజునికి, గురువుకి, శనికి, రాహువుకి, కేతువుకి పరిహారాన్ని నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. మరి 2026 ఆగస్టు మాసంలో తప్పనిసరిగా ఈ కుంభరాశి వారు జన్మరాశిలో రాహువు, సప్తమంలో కేతు దోషం నుంచి బయటపడడానికి వాయులింగేశ్వర క్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి ఆలయంలో అందుబాటులో ఉన్నటువంటి వాయులింగేశ్వరుడు శ్రీకాళహస్తీశ్వరుని నమస్కరించుకోండి. అక్కడ ఉండే పార్వతీదేవి జ్ఞానప్రసూన అమ్మవారిని దర్శించుకోండి. అలాగే అక్కడ ఉన్నటువంటి దక్షిణామూర్తిని దర్శించి స్వామివారికి అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాన్ని నిర్వర్తించండి. అలాగే ఆ ఆలయంలో నిర్వహించే సాంప్రదాయపరమైనటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. ఆ రకంగా చేయడం వల్ల ఈ జన్మరాశిలో రాహువు, సప్తమంలో కేతు దోషం నుంచి మీరు బయటపడతారు. ఇక ద్వితీయ శని దోషం ఉంది. అవకాశం ఉన్నవారు శనీశ్వర దర్శనం చేసుకోండి. అవకాశం లేని వారు శనివారం రోజు ఈశ్వరుని యొక్క శివాలయానికి వెళ్ళి శివలింగానికి పాలాభిషేకం నిర్వర్తించండి. బిల్వాష్టకం నిరంతరం చదువుకోండి. గోవులకు కానీ వయోవృద్ధులకు కానీ ఆహార పానీయాలు అందించండి. షష్టమంలో గురువు సంచరిస్తున్నాడు. రాఘవేంద్ర స్వామి దర్శనం, రాఘవేంద్ర స్వామి స్తోత్ర పారాయణం, స్వామివారికి అర్చన కానీ అభిషేకం కానీ నిర్వర్తించండి. అలాగే పసుపు ఉన్న పండు నైవేద్య సమర్పణ చేయండి. ఇక పంచమ కుజదోషం ఉంది కుంభరాశి వారికి 2026 ఆగస్టు మాసంలో. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం చేయండి. ఎర్రటి పూలమాల సమర్పించండి. ఎర్రటి పనులను నైవేద్య సమర్పణ చేయండి. మరి 2026 ఆగస్టు మాసానికైనా కుంభరాశి వారు తప్పనిసరిగా కందులను, శనగలను, మినుములను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.